గత 10 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన విపత్తును అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. వరంగల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 110 కోట్లతో సమ్మయ్య నగర్ స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసినా ఇలాంటి నష్టం ఎందుకు వచ్చిందని నిలదీశారు. తక్షణ సహాయం కింద రైతులకు, తుఫాన్ బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు పడి అన్ని చెరువులు అన్ని కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. ఇవాళ వర్షం పడితే ఒక సుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు. ఎంత వర్షం పడ్డా బయటికే రావాలి. ఇవాళ వరంగల్లో దాదాపు 30-35 సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం చెరువులన్నీ కూడా తెగిపోయి ఒక్కసారిగా వేలాది ఇండ్లని పదుల సంఖ్యలో కాలనీలను ముంచెత్తి సర్వే చేయించి వాళ్ళకు సాయం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. పెట్టుబడే 30,000, 40,000 పంటను బట్టి